హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. మామాస్ కిచెన్లో ఈరోజు సంక్రాంతికి ఊర్లో పిండి వంటలు చాలా రకాలు చేస్తారు కదా. మేము మాత్రం సకినాలు చేస్తున్నాము. దీని ప్రాసెస్ మొత్తం చూపిస్తాము, ఎలా చేసామనేది చూసేయండి. సకినాల కోసం పిండి మేకింగ్ ఎలా అంటే, ముందు రోజు రాత్రి మేము ఒక 6 కిలోల రేషన్ రైస్ వచ్చేసి నానబెట్టి పెట్టేసాము. నైట్ అంతా నానిన తర్వాత పొద్దున దాంట్లో నుంచి నీళ్ళు మొత్తం తీసేసి, బియ్యం ఆరబెట్టకుండానే జస్ట్ నీళ్ళు మొత్తం పక్కకు తీసేసి ఇది పట్టించుకొచ్చి దీనిలో మళ్ళీ పిండిని ఒక 5 అవర్స్ వరకు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత దీంట్లో కలపాల్సినవి ఉప్పు అలాంటి కొన్ని కలపాల్సి ఉంటుంది, అవి కలుపుతున్నాం. ఇప్పుడు పిండి ఆరిన తర్వాత దీంట్లోకి ఒక 700 గ్రామ్ తెల్ల నువ్వులు, ఇవి కిలోకి ఒక 100 గ్రామ్ వరకు వేసుకోవచ్చు. మేము 6 కిలోలు కాబట్టి 6 కిలోల పైనే ఉన్నాయి, కొంచెం 700 గ్రామ్ వరకు వేస్తున్నాం నువ్వులు. అండ్ ఒక 100 గ్రామ్ ఓమా, ఇది ఉప్పు కూడా ఒక 100 గ్రామ్. ఇది దీన్ని మొత్తం పిండి కలిపేయాలి. ఇంకా పిండి మొత్తం కలిసేలా కిందకి పైకి. నువ్వులు, ఉప్పు, ఓమా ఫస్ట్ నీట్గా కలిపిన తర్వాత దీంట్లో ఒక 7 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఫ్రెష్గా దంచుకున్నది. ఇప్పుడు దీన్ని వేసేసి పిండి మొత్తం కలిపేయాలి. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపిన తర్వాత ఉండలు లేకుండా నీట్గా చూసుకొని కలిపిన తర్వాత మొత్తానికి వాటర్ ఒక్కసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం పక్కకు తీసుకొని వాటర్ కలుపుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేస్తున్నప్పుడు ఉప్పు చూసుకోవచ్చు, ఒకసారి కొంచెం తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకుంటూ పిసుకోవచ్చు. ఇంకా పిండిని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిని ఇలా కలపాలి. ఇలా చేతిలో పట్టుకుంటే మెల్లిగా ఒక సెకండ్ పటాయి కిందికి తాగాలి. ఇట్లా ఈ విధంగా కలపాలి పిండిని. ఇప్పుడు దీన్ని చిన్న చేసుకుందాం సకినాలు. ఇంకా కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేయి తిప్పుతూ ఇలా వేసేయడమే. ఇదే టైం పడుతుంది. అన్ని ఇలా వేసేసుకొని కాల్ చేసుకోవాలి. సకినాలు ఒక 1/2 అవర్ పైన ఈ చెద్దరు నిండా వేసిన తర్వాత ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నుండి తీయాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న తడి మొత్తం కింద చెద్దరికి ఇంకిపోతుంది. తీసి నూనెలు వేసేయడం. ఇంకా స్పూన్తో మెల్లగా ఇరగకుండా తీసి తడి ఆరిపోయిన తర్వాతే కాల్చాలి. ఇంకా వీటిని వేడి నూనెలు వేసేయడమే.